ఇంటికి అల్లుడిగా నేను వెళ్ళను. రే, ఆవేశపడ్డం కాదు, నేను చెప్పేది విను. నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసు. నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇంతకు మించి మార్గం లేదు. ఎవరి ముందు తల వంచని మీ అమ్మ ఈ రోజు ఇన్ని అవమానాలు జరుగుతున్నా ఇంకా తల వంచుకునే ఉందంటే ఎవరికోసం? వాళ్ల మీద అభిమానంతో కాదు, నా బిడ్డ మీద ప్రేమతో, నా బిడ్డని ఎలాగైనా బ్రతికించుకోవాలని తపనతో. వాళ్ల గురించి మనకెందుకురా? శౌర్య నీతో మంచిగానే మాట్లాడింది కదా, జరిగిన దానికి క్షమాపణ కూడా చెప్పింది కదా. చేసుకునే అమ్మాయి మనసు మార్చుకున్నప్పుడు మిగిలిన వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? భూమి ఎవరు? ఆ ఇంటి కోడలు, ఆ ఇంట్లోనే ఉంటుంది. కాని శౌర్య నీ భార్య, ఈ ఇంటి కోడలవుతుంది, నీతో మాత్రమే ఉంటుంది. వాళ్లు మన ఇంటికి చుట్టం చూపుగా రావాల్సిందే తప్ప వాళ్ళింటికి నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. వెళ్లాలనుకుంటే వెళ్తావు, లేదంటే లేదు. నువ్వు ఆవేశపడి ఈ సంబంధాన్ని పాడు చేసుకోవద్దు. నువ్వెలాగైనా శౌర్య మెళ్ళో తాళి కట్టు, అది చాలు. ఆ తర్వాత మిగిలిన వాళ్లతో మనకు అవసరం ఉండదు. నువ్వెన్నైనా చెప్పు మమ్మీ, నీకు గౌరవం ఇవ్వని ఆ కుటుంబంతో సంబంధం కలుపుకోవడం నాకిష్టం లేదు. నన్ను గౌరవిస్తారో లేదో తెలియదు గాని నిన్ను మాత్రం గౌరవించాలి. నీకు క్షమాపణ చెప్పాలి. అప్పుడే నేను శౌర్యాన్ని పెళ్లి చేసుకుంటాను. ఇందులో ఎలాంటి మార్పు లేదు. అరవింద్, అసలు ఏం జరిగిందనేది అర్థం కావడం లేదురా. అసలు భూమి ఏంటి అలా ప్రవర్తించడం ఏంటి? తన వల్ల అందరి ముందు పరువు పోయినట్టయింది.